కల్వకుంట్ల కవిత ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో హాట్ టాపిక్‌గా మారడం అనేది జరిగింది. సో, కవితకి కేసీఆర్ నుంచి పిలుపు వస్తుందా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే గతంలో హరీష్ రావు కూడా పార్టీ మారబోతున్నారు అన్న వార్తలకి కేసీఆర్ స్పందించారు. కేటీఆర్ స్పందించారు. వెంటనే కేటీఆర్ వాళ్ళ ఇంటికి పిలిపించుకున్నాడు. తర్వాత కేటీఆర్ హరీష్ రావు దగ్గరికెళ్ళడం అనేది జరిగింది. తర్వాత కాళేశ్వరం అనేది అంటే కుంభకోణం జరిగింది అని చెప్పేసి హరీష్ రావుకి, కేసీఆర్‌కి నోటీసులు ఇచ్చారు. దాంతోటి కేసీఆర్ కూడా హరీష్ రావుని పిలిపించుకోవడం అనేది జరిగింది. మరి ఇప్పుడు కవిత ఎపిసోడ్ ఇంత జరుగుతున్నా గూడా ఎందుకు కేసీఆర్ స్పందించట్లేదు? సో, కవితని బయటికి పంపించే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా? లేకపోతే కవిత మాటలని పెద్దగా సీరియస్‌గా పార్టీ తీసుకోవడం లేదా? ఎందుకంటే నిన్న బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ గారు అన్నారు. సో, అది బీఆర్ఎస్‌లో హాట్ టాపిక్ గావచ్చు. ప్రజలకు హాట్ టాపిక్ ఏం గాదు. అది వ్యక్తిగత విషయాలు. దాన్ని పెద్దగా మనం రాజకీయం చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా చెప్పేయడం అనేది జరిగింది. మరి కవితని సీరియస్‌గా తీసుకోవట్లేదా అన్నది చర్చించాలి. ఎందుకంటే అంత సీరియస్‌గా తీసుకుంటే డెఫినెట్‌గా కేటీఆర్ అన్నా సరే కలిసేవాడు. లేకపోతే కేసీఆర్ అయినా సరే ఇప్పటి వరకైనా సరే ఒక పిలుపు అందేది అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. తర్వాత జూన్ 2 తర్వాత అంటే టైం ఇచ్చారు. జూన్ 2 వరకు గన కేసీఆర్ నుంచి పిలుపు రాకపోతే టీఆర్ఎస్ పార్టీ మీదగానే పెట్టే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి కొందరు టీబీఆర్ఎస్ పార్టీగా కవిత పెడతారు అని చెప్పేసి కొందరు తెలంగాణ జాగృతి పార్టీ పెడతారు అని చెప్పేసి కూడా, ఎందుకంటే జాగృతిగా కవిత గారు అంతో ఎంతో నలుగురికి తెలుసు కాబట్టి, సో తెలంగాణ జాగృతిగా పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కొంతమంది చెప్తున్నటువంటి మాట. మరి జూన్ 2వ తేదీ వరకు పిలుపు అందకపోతే డెఫినెట్ గా అదే నిర్ణయం తీసుకుంటారా? నిన్న ఇంట్లో కూడా కీలక నేతలతోటి భేటీ అయ్యారని తెలుస్తుంది. సో మనం పార్టీ పెడితే ఏ విధంగా ఉంటుంది, లేకపోతే బీఆర్ఎస్ లోనే కొనసాగితే ఏ విధంగా ఉంటుంది, పార్టీ పెడితే మనం సక్సెస్ అవుతామా? ఇప్పుడు వైఎస్ షర్మిల కూడా ఆ టైంలో అంటే రాజశేఖర్ రెడ్డి ఫేజ్ చూసి నాకు కూడా ఓట్లేస్తారు, అక్కడ జగన్ ని గెలిపించారు, ఇక నన్ను కూడా ఆదరిస్తారని చెప్పేసి అనుకున్నారు. కాకపోతే తెలంగాణలో ఫెయిల్యూర్ అవ్వడం అనేది జరిగింది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కి వెళ్ళిపోయారు. సో మరి ఇక్కడ కవితకు ప్లస్ పాయింట్ ఏంటంటే అక్కడ ఆంధ్ర పార్టీ సో కావాలని తెలంగాణ దోచుకోవడానికి వచ్చిందని చెప్పేసి ఆ విషయంలో షర్మిల పెద్దగా అంటే ఆసక్తి చూపించుకోలేకపోయింది. ఇంకోటి ఇది తెలంగాణ మనం కొట్లాడి సాధించుకున్నాం. ఇంకోటి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా తెలంగాణకు చేసినటువంటి ద్రోహం కావచ్చు, అవన్నీ మైనస్. సో ఇక్కడ కేసీఆర్ కూతురుగా తర్వాత తెలంగాణ ఆడపడుచుగా కవితకి ఒక్క విషయంలో ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. మరి చూడాల్సిన విషయం ఏంటంటే మరి కేసీఆర్ నుంచి పిలుపు అందితే పార్టీ పెట్టకపోవచ్చు, కేసీఆర్ నుంచి పిలుపు అందితే పార్టీ పెట్టకపోవచ్చు. ఒకవేళ కేసీఆర్ నుంచి పిలుపు అందకపోతే మాత్రం తదుపరి కార్యాచరణ కూడా చేపట్టే అవకాశం ఉన్నట్టు కూడా జోరుగా వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి కవిత పార్టీ పెడితే సక్సెస్ అవుతుందా, లేకపోతే ఈ విధంగానే బీఆర్ఎస్ లో కొనసాగి బీఆర్ఎస్ ని రేపు అధికారంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.